నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. రోడ్డు భద్రతా నియమావళిపై విద్యార్థులకు అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా రవాణా శాఖ అధికారులు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవం అలరించిన విద్యార్థుల ఉపాధ్యాయుల వేషధారణలు. బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వేడుకలు. తంగలపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ ప్రతిష్టాపకులు శ్రీమాన్ నమిలికొండ రమణాచార్యులు హాజరై పాలకవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రాచీన చరిత్ర కలిగి ఉన్నదని రామణాచార్యులు పేర్కొన్నారు. తమ పూర్వీకుల ద్వారా ఈ క్షేత్ర మహత్యం తెలుసుకుని ఆలయ పునఃప్రతిష్ఠ చేయడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. గ్రామ ప్రజలందరూ సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటే దినదిన ప్రవర్తన మానంగా వెలుగొందు యాదాద్రిలాగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మూరా లక్ష్మీరాజ్యం, ఆలయ అధ్యక్షులు బండి చైతన్య, ప్రధాన కార్యదర్శి రాపల్లి ఆనందం, ఉపాధ్యక్షులు రమణారెడ్డి, కోడం రమేష్, బతిని మలేష్, సామల గణేష్, సామల రమేష్, కరుణాకర్, జూకంటి శంకర్, శ్రీధర్ రెడ్డి, రంగు అంజయ్య, పడిగల రాజు, సిందం సంతోష్ పాల్గొన్నారు. ఈనాడు ఒక సుదినం మన పాలకవర్గం భగవంతుని సేవకై ఇక్కడ వేదిక మీద ఆసీనమైంది. గ్రామస్తుల యొక్క అందరి సహాయ సహకారాలతో, భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో వాళ్లకు ఈ 2 సంవత్సరాలు మీ అందరి సహకారంతో సేవ చేసేటువంటి ఒక అదృష్టం వాళ్ళకు కలిగింది. భగవంతుడు వాళ్లకు చక్కటి ఆయురారోగ్యాలు, శక్తిని ఇస్తూ మీ అందరి సహాయ సహకారాలు వాళ్ళకు అందిస్తూ ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి పథంగా నడిపే విధంగా మనకు ఈనాడు ఈ పాలకవర్గంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన పాలకవర్గంలో అధ్యక్షులుగా శ్రీమాన్ బండి చైతన్య గారు వారు ప్రమాణ స్వీకారాన్ని చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారం కూడా మనకు ఒక ఆగమ శాస్త్రంలో ఒక పద్ధతి ఉంది. మనం కూడా మన రాజ్యాంగ ప్రకారంగా మనకు రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో మనకు శాసనం, ఆ శాసనంలో పొందుపరిచినటువంటిదే ఈ పాలక వర్గంలో కూడా మనకు ప్రమాణ స్వీకారం ఎలా చేయాలి అనేటువంటిది మనకు పెద్దలు అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఎలాగైతే పాలక వర్గం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారో ఆలయ చట్టం, ఎండోమెంట్ ఆలయ చట్టం ప్రకారంగా, పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారంగా మనకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారం ప్రకారంగా మనకి ఇక్కడ శ్రీమాన్ బండి చైతన్య గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారంగా నిర్మితమైన దేవాలయమందు సేవా కైంకర్యం కొరకై భగవంతుని అనుగ్రహంతో బండి చైతన్య అనే నేను అధ్యక్షునిగా మీ అందరి సహాయ సహకారాలతో శాస్త్రీయంగా నియామకం పొందితిని. బండి చైతన్య
అనే నేను భగవంతుని సేవయందు స్వార్థ భావన లేకుండా ఆగమ శాస్త్రం ప్రకారంగా పండితుల సూచన ప్రకారంగా ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని ఈర్ష రాగద్వేషాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరి యందు సమభావనతో ఉండి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఆలయ సంరక్షణకు సాంప్రదాయ సంరక్షణకు తోడ్పడతానని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దైవ సాక్షిగా అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. గోవింద జై జై గోపాల జై జై. గట్టిగా గోవింద జై జై గోపాల జై జై. గోవింద జై జై గోపాల జై జై. రాధారమణ హరే గోపాల గోవింద జై జై గోపాల జై జై. గోవింద జై జై గోపాల జై జై. శ్రీనివాస జై జై వెంకటేశ జై జై. శ్రీనివాస జై జై వెంకట జై జై. గోవింద జై జై గోపాల 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 జై జై. గోపాలకృష్ణ భగవాన్ అందరూ చెప్పినట్టుగా పరమ పవిత్రమైనటువంటి రోజు పుష్య పౌర్ణిమ. అందులో చక్కటి నక్షత్రం, చక్కటి తిథితో కూడుకున్నటువంటి రోజు ఈరోజు. అందులో మన గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి పౌర్ణమికి అభిషేకాన్ని చేసుకుంటూ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఇక్కడ నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈనాడు మన గ్రామస్తులం అందరము కలిసి మన నూతనంగా ఏర్పాటైనటువంటి మన మోర లక్ష్మీరాజం గారు సర్పంచ్ గారి వారి బృందం, ఉప సర్పంచ్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డ్ మెంబర్స్ పెద్దలు అందరూ కూడా కలిసి ఒక ఆలయానికి మంచి సంస్కారం జరగాలి, ఆలయ పరిరక్షణ జరగాలి అని గ్రామస్తులు ఎన్నటి నుంచో తహతహలాడుతున్నారు. ఇందాక చాలామంది పెద్దలు చెప్పారు. అంతకుముందు కూడా గతంలో ఒక 3 సంవత్సరాల నుంచి నేను మన గ్రామానికి వస్తున్న సందర్భంలో మా నాన్నగారు ఇక్కడ ప్రయత్నం చేశారండి దేవాలయాన్ని కట్టడానికి అని, ఇక్కడ ఈ భూములన్నీ కొన్ని మాయేనండి అని, మేము కూడా ఒకసారి ప్రయత్నం చేశామండి అని, మేము ఇది ఇచ్చామండి అని అది ఇచ్చామండి అని చాలామంది ప్రయత్నం చేశారు. అందరి యొక్క పుణ్య విశేషం చేత, అందరి యొక్క కోరిక చేత, అందరి యొక్క మనోబలం చేత మనకు ఒక 3 సంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసేటువంటి అదృష్టం నాకు కలిగింది. నేను కూడా ఈ దేవాలయాన్ని గురించి చాలాసార్లు మీకు చెప్పాను బ్రహ్మోత్సవాలలో. మన దేవాలయం గురించి తంగలపల్లి దేవాలయం చాలా పురాతనమైనటువంటిది. అక్కడ చక్కగా వాగుంటుంది, చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని విన్నాను. అంతేకాకుండా మన గ్రామానికి ఒక మన భక్తులే కాకుండా ఇతరమైనటువంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ గతంలో మొక్కులు చెల్లించుకునేటువంటి వారని, శ్రావణ మాసంలో ఇక్కడ స్వామికి వచ్చి కొబ్బరికాయ ప్రసాదం పెట్టేవారని, ఇక్కడ వండుకొని తినిపోయేవారని, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు ఉన్నారని, కేశఖండనలు ఆ తర్వాత రకరకాలమైనటువంటి ఉత్సవాలు ఇక్కడ చేసుకునేవారు అని గతంలో మేము విన్నాం. ఎవరి ద్వారా కాదు, మా బంధువుల ద్వారానే విన్నాం.
అంతేకాకుండా చాలామంది ప్రయత్నం చేసినప్పటికీ అందరి యొక్క సహాయ సహకారాలతోని అందరి యొక్క మనోబలము చేత ఇక్కడ ఒక 3 సంవత్సరాల క్రితం దేవాలయం ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ జరగడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినప్పుడు చూస్తే ఇక్కడి దేవాలయ వాతావరణాన్ని చూస్తే మరో యాదాద్రిలాగా నాకు ఇక్కడ అనిపించింది. తిరుమలకు వెళ్ళినప్పుడు తిరుమల దేవాలయం ముందు అఖండ దీపం ఉంటుంది కదా, ఎప్పటికీ జ్యోతి వెలుగుతుంది కదా, అక్కడ నిలబడి చూస్తే తిరుమల దేవాలయం ఒక అద్భుతంగా కనపడినట్టుగా నాకు ఈ గుట్ట మీదకి వచ్చి చూసిన తర్వాత అలాంటి ఒక భావన కనపడింది నాకు ఇక్కడ ఒకసారి. అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ గారు, అప్పుడు ఉన్నటువంటి మన సభ్యులు, వాళ్ళందరితోని కొన్ని మనకి ఈ ఆలయాన్ని మనం ఇలా మార్పులు చేసుకుంటే ఆలయం బాగుంటుంది అంటే పాపం వాళ్ళందరూ కూడా దాని ప్రకారంగా ఆలయాన్ని మార్పు చేయడం జరిగింది, ప్రతిష్ట చేయడం జరిగింది, అద్భుతంగా ప్రతిష్ట జరిగింది. ఆ తర్వాత మొదటి వార్షికోత్సవం ఆలయం జరిగిన తర్వాత ఫస్ట్ బర్త్డే మొదటి వార్షికోత్సవాన్ని లాస్ట్ ఇయర్ ఒక 3 రోజుల కార్యక్రమం చేయడం జరిగింది. కానీ అప్పుడే నాకు ఒక మనసులోకి అనిపించింది, ఈ 3 రోజుల కార్యక్రమము దీనికి శక్తిని సరిపోదు. ఈ 3 రోజుల కార్యక్రమం ఇంత గుట్టకు శక్తికి సరిపోదు. ఇక్కడ మహిమాన్వితమైనటువంటి దేవుడు, ఈనాటి వాడు కాదు ఈ దేవుడు, అనాది ఎప్పటి వాడు. కాబట్టి దీనికి ఇక్కడ భగవంతునికి మనం శక్తి దేని ద్వారా ఇస్తామంటే హోమం ద్వారానే ఇస్తాం. యజ్ఞో వై విష్ణు, యజ్ఞాల ద్వారానే భగవంతునికి మనం శక్తిని ఇవ్వగలుగుతాం. అన్నదానాల ద్వారానే ఆ దేవాలయానికి పవిత్రతను మనం చేకూర్చగలుగుతాం తప్ప వేరే ఇతరత్రమైన దాని ద్వారా కాదు అని గత సంవత్సరంలో మనసులో ఆలోచన వచ్చింది. కానీ ఏం మాట్లాడినా కూడా మాకు 2 శంకు చక్రాలు ఉండే, వాళ్ళిద్దరు కూడా బడ్జెట్ లేదు స్వామి, బడ్జెట్ లేదు స్వామి, బడ్జెట్ లేదు స్వామి అని మమ్మల్ని ఊరికే అడ్డు వేస్తుండ్రి. సరే కానీ అని నా మనసులో పెట్టుకున్నాను, భగవంతుని దయ రాకపోతుందా, దీనికి ఒక మార్పు కలగకపోతుందా అని నా మనసులో ఉండే. సరే మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు అడుగుదాంలే అనుకున్నాము. అది పవిత్రతమైనటువంటి స్థలం, చాలా శక్తివంతమైనటువంటి స్థలం. ఆ గుట్ట మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ ఒక్కసారి కూర్చుంటే మనకు ఏ ఆలోచన వస్తలేదు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ కలుగుతున్నాయి. వేరే ఇతరత్రమైనటువంటి స్థలానికి పోతే అయ్యో మనకి ఈ పనుండి ఆ పనుండి అది ఉండే ఇది ఉండే అని ఆలోచన వస్తున్నాయి. కానీ గుట్ట ఎక్కి ఒకసారి ఆ కుర్చీల మీద కానీ వాటి మీద కానీ ఏ మూలకు పోయి కూర్చున్నాయి, అన్ని మూలలో పోయి కూర్చొని, అన్ని ప్రాంతాలలో పోయి కూర్చొని, ఆ మూల కూర్చున్నా, ఈ మూల కూర్చున్నా, అట్లా కూర్చున్నా, ఇట్లా కూర్చున్నా. చాలా మంది అన్నారు స్వామికి ఇక్కడే కూర్చున్నాయిందండి, పుట్టి కూర్చున్నానయ్యా అని చెప్పాను అందరితోని. కానీ అన్ని ప్రాంతాలకు చూస్తే ఆ గుట్ట చుట్టూగా ఒక అద్భుతమైనటువంటి, ఆ గుట్ట మీద ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ ఉంది. దాన్ని ఒక ఆరా అంటారు. అంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆరా అంతా కూడా దీని చుట్టూ, ఈ ప్రాంతం చుట్టూ అద్భుతంగా ఉంది. ఆ ఆరను నేను తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ వచ్చిన తర్వాత 5 రోజులు, ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా 5 రోజులు బ్రహ్మోత్సవం అయితేనే ఆ గుడికి ఒక యశస్సు కలుగుతుంది, ఒక శక్తి కలుగుతుంది. మనం అనుకున్నటువంటి హోమాలు మనం చేయగలుగుతాం, ఒక శకటోత్సవాన్ని చేయగలుగుతాం, ఒక రథోత్సవాన్ని చేయగలుగుతాం, ఒక ఎదుర్కోల ఉత్సవాన్ని చేయగలుగుతాం, ఒక కళ్యాణం చేయగలుగుతాం, ఒక మహాపూర్ణావతి చేయగలుగుతాం, ఒక ద్వాదశారాధన చేయగలుగుతాం. అంటే కుదరది అని కాసేపు కొంత 5-10 నిమిషాలు తర్జన భర్జన జరిగింది. ఇక నేను రాను అనకపోయేసరికి ఇక సరే ఏదైతే అనుకున్నారు, ఒప్పుకుందామా వద్దా, ఒప్పుకుందామా వద్దా అనేటువంటి తప్పని పరిస్థితులలో అయితే ఒప్పుకున్నారు. ఒప్పుకొని మళ్ళీ పోంగా కూడా కారణం చూడంగా స్వామి మళ్ళీ ఒకసారి పునరాలోచన చేయండి, మీరు పత్రిక రాసినప్పుడు 3 రోజులకు కుదిస్తే బాగుండేమో, మా పరిస్థితి బాగలేదు అన్నారు. అట్లయితే మీరు విరమించుకోండి ఇక అని చెప్పాను. సరే ఇక మీ ఇష్టం అన్నారు. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వాళ్ళ తప్పు కాదు, అప్పుడు డబ్బు లేదు, ఆర్థిక పరిస్థితి.
రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఈ రోజు విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. వాహనదారులు సరైన ధృవీకరణ పత్రాలను కలిగి ఉండడంతో పాటు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలని, కార్ల వాహనదారులు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ రూట్ లో వెళ్లకూడదన్నారు. జీవితం అమూల్యమైనదని, అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సూచించారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, 18 సంవత్సరాలు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అనంతరమే తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వాలన్నారు. అధిక వేగం ప్రాణాల మీదకి తెస్తుందని, ఇంట్లో తమ కోసం ఎదురు చూసేవారు ఉన్నారని వాహనదారులు గుర్తుంచుకోవాలని తెలిపారు. వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పాఠశాల స్థాయిలోనే వాహనాలు నడుపుతున్న విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. జిల్లా పరిషత్ పాఠశాల నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. బస్టాండ్ ఆవరణలో మానవహారంగా ఏర్పడి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ సంగీతం శ్రీనాథ్, సర్పంచ్ మామిడి రాజు, మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్, ప్రధానోపాధ్యాయుని ప్రేమలత, మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, మోటార్ వాహనాల సహాయ తనిఖీ అధికారులు రజని పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ష హనుమాన్లు హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి బీసీ నాయకులకు స్వీట్లు తినిపించారు. భారతీయ సమాజంలో అట్టడుగు వర్గాల జీవితాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ష హనుమాన్లు అన్నారు. ఆమె మొదటి మహిళా సంఘ సంస్కర్తనే గాక సమాజం కొరకు జీవించి సమాజం కొరకు మరణించిన అసలు సిసలైన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల త్యాగాలు చిరస్మరణీయమని, చదువు, సమానత్వం, ఆత్మ గౌరవం కొరకు వారు అనేక త్యాగాలు చేశారని, అనేక అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు కందుకూరి రామగౌడ్, నాయకులు బచ్చు ప్రసాద్, సామల తిరుపతి, ఇల్లంతకుంట తిరుపతి, దుబాల కొండయ్య, నేరెల అనిల్, తోట్ల రాములు యాదవ్, మంగళి చంద్రమౌళి, తోట్ల మల్లేశం యాదవ్ తదితరులు ఉన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని, సామాజిక సంఘ సంస్కర్త, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతిని ఈరోజు బీసీ భవన్లో ఘనంగా నిర్వహించనున్నది. సావిత్రిబాయి పూలే ఆ రోజులలో తను చదువుకోకుండా మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి మహిళలకు, ముఖ్యంగా అట్టడుగు ప్రజలకు, అందులో మహిళలకు విద్య అందాలే, విద్య ద్వారానే, చదువు ద్వారానే అభివృద్ధి గాని, ఆత్మగౌరవం గాని, సమాత్వం గాని వస్తాయని చెప్పి ఆశించి ఆ ఆశయాలతోని అనేకమైన మహిళా పాఠశాలలు స్థాపించడం జరిగింది. అదేవిధంగా వితంతు వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. స్త్రీల సమానత్వ హక్కుల కొరకు పోరాటం జరిగింది. అనేకమైన రచన కూడా చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల నిజంగా వారి పోరాటం అలుపెరగనిది, చిరస్మరణీయం, ఈ తరాలకు ఆదర్శనీయం. అనేకమైన సంస్కరణలు జరిగినా, అనేకమైన ఉద్యమాలు జరిగినా ఈ విద్యా ఉద్యమం అనేది, అక్షర జ్ఞానం అనేది నిజంగా ఈ దంపతుల కృషి ఎనలేనిది. వారికి యావత్ అట్టడుగు ప్రజలందరూ వారిని స్మరిస్తూనే ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అట్టడుగు ప్రజల, అణగారిన వర్గాల చైతన్యానికి, అభివృద్ధికి
విధంగా వారి ఆత్మగౌరవానికి కృషి చేసిన సందర్భంలో నేటి యువత, నేటి బీసీ సామాజిక వర్గాలు ఆ దంపతుల ఆదర్శం తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ 195వ జయంతి సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఈ బీసీ భవన్ లో జరుపుకోవడం నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపిస్తా ఉన్నది. హ్యాపీ. అందరికీ ఇక్కడ సావిత్రిబాయి గారి 195వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మెజార్టీ జనాభాగున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సిరిసిల్లలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జన్మదిన సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. 150వ నిత్య పతాకావిష్కరణ కమటం రామానుజమ్మ ఈరోజు కళాశాలలో ఆవిష్కరించారు. రామానుజమ్మ అథ్లెటిక్స్, కరాటే, యోగా తదితర రంగాల్లో ప్రావీణ్యత గడిచి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు తీసుకున్న వనిత అని కళాశాల అధ్యాపకులు పేర్కొన్నారు. ఈరోజు కళాశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గా నాగశరణ్య బీపీసీ తన పాత్రను అద్భుతంగా నిర్వహించారు. అదేవిధంగా మిగతా విద్యార్థులంతా తమ తమ సబ్జెక్టులో వారి నైపుణ్యాన్ని చూపించారు. విద్యార్థులు అధ్యాపకులుగా ఉండి బోధిస్తున్న సమయంలో కళాశాల అధ్యాపకులు వారిని పర్యవేక్షించి ఉత్తమంగా చెప్పిన విద్యార్థులకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె విజయరాఘునందన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సామల వివేకానంద్, అధ్యాపకులు కేదారేశ్వర, శ్రీధర్, బి వెంకటేశం, కనకయ్య, చంద్రమౌళి, ఆంజనేయులు, అరుంధతి, విజయ, సురేష్, శశిధర్, చంద్రశేఖర్, రాజశేఖర్, శ్రీనివాస్, రాజయ్య, సరోజ మొదలగు వారు పాల్గొన్నారు. కాలేజ్లో అందరూ చేసుకుంటారు. సో అంటే ఇప్పటివరకు ఓన్లీ స్కూల్ వరకే ఈ టీచర్స్ డే అనేది మా దగ్గర ఓన్లీ జస్ట్ అక్కడనే ఉంటుంది. సో ఈ మా గవర్నమెంట్ కాలేజ్లో మాత్రం సో మేము ఇంకా మా సార్స్ వాళ్ళు సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఆ టైంలో కూడా సో పిల్లలు వాళ్ళు కూడా చెప్పాలి, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందని సో మా సార్స్ వాళ్ళు ఎంకరేజ్ చేసి సో ఈ ఇయర్ సో మాకు సెల్ఫ్ గవర్నమెంట్ డే ఈరోజు జరుగుతుంది. సో స్పెషల్ డే ఏంటిదంటే ఈరోజు సావిత్రిబాయి పులే సో తన జయంతి, తను ఫస్ట్ టీచర్, గర్ల్స్ లేడీ టీచర్ కాబట్టి సో ఆ డే జరుపుకోవడం ఇంకా మాకు హ్యాపీగా ఉంది. సో ఈరోజు నేను ఈ ఒక లేడీ టీచర్గా చెప్పినందుకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. January 3rd, we celebrate Self-Government Day on the eve of the birth anniversary of Mata Savitribai Phule Jayanti. And this year it is coincided with the 150th daily flag hosting ceremony of our college. సో ఈ సంవత్సరం మాకు ఈ 3 సందర్భాలు ఒకే రోజు కలిసి వచ్చినాయి. జనవరి 3న ప్రతి సంవత్సరం నిర్వహించుకున్నటువంటి స్వయం పరిపాలన దినోత్సవం మరియు 150వ జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవం కూడా ఒకే రోజు కలిసి వచ్చినాయి. కాబట్టి ఈ రోజు మాకు బాగా ప్రత్యేకం. పిల్లలందరినీ మేము బాగా ప్రిపేర్ చేశాము. కానీ గత నెలలో ఎలక్షన్స్ కారణంగా మా లెక్చరర్స్ ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో మా పిల్లలను సన్నద్ధం చేయలేకపోయాము. ఒక చాప్టర్ని కానీ ఒక లెసన్ కానీ 10 సార్లు చదివిన దానికంటే కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే జీవితాంతం గుర్తుంటుంది. వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వచ్చే లాభం తెలియడంతో పాటు అన్నిటికంటే ముఖ్యమైన విషయం స్టేజ్ ఫియర్. 10 మంది ముందు మాట్లాడడానికి అందరూ భయపడతారు. ఆ భయాన్ని పారద్రోలి వాళ్ళు ధైర్యంగా మాట్లాడేటువంటి లక్షణాన్ని వాళ్ళు డెవలప్ చేయడమే మా యాక్చువల్ ఉద్దేశం. లైఫ్లో వాళ్ళకి ఎప్పటికీ ఒక మెమరబుల్ డేగా ఉంటుంది ఇది స్వయం సెల్ఫ్ గవర్నమెంట్ డే. దిస్ ఇస్ ద యాక్చువల్ పర్పస్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా. మై నేమ్ ఇస్ వర్ష, ఎంపీజబుల్ సెకండ్ ఇయర్. ఈరోజు మా కాలేజ్లో సావిత్రిబాయి పూలే దినోత్సవ సందర్భంగా ఈరోజు మా కాలేజ్లో సెల్ఫ్ గవర్నమెంట్ జరుపుకున్నాము. దాంట్లో 150 ఫ్లాగ్ హోస్ట్ టూర్ జరిగింది. సెల్ఫ్ గవర్నమెంట్ డే సందర్భంగా నేను ఈరోజు లెక్చరర్గా చేసిన దాంట్లో మా ఎంపీజబుల్కి చెప్పిన మా ఫ్రెండ్స్ కూడా చాలా కోఆపరేట్ చేసిర్రు. నేను చెప్పేటప్పుడు చాలా బాగా విన్నారు. అంటే లెక్చరర్స్ రోజు ఇంత కష్టపడతారా మా కోసం. ఇంకా మా ఒకేషనల్కి అయితే డైలీ ఒకటే మేడం, ఒక్క మేడమే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. దాంతో మేడం ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతారో అంటే అప్పుడప్పుడు మా పైకి కోప్పడడం కానీ అట్లాంటివి జరిగినప్పుడు మేడంకి చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి మా పైకి ఇట్లా అన్నారు అని ఈరోజే అర్థమైంది. మేము అప్పుడు మాకు తెలియనప్పుడు మేము మేడం ఈరోజు నన్ను తిట్టిర్రు అని అట్లనే అనుకునే వాళ్ళం. ఈరోజు మాత్రం మాకు అర్థమైంది మేడం ఎట్లా చెప్తున్నారో. ఈరోజు మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా విన్నారు, మంచిగా అనిపించింది. నా లైఫ్లో కూడా ఇట్లా ఒక లెక్చరర్గా ఉండాలి అని అనుకుంటున్నా ఫ్యూచర్లో. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు వి నరసింహ, ఎమ్మెల్యే సెకండ్ ఇయర్. ఈరోజు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఈరోజు మా కాలేజ్లో లెక్చరర్స్ అయినాం. ఎట్లా అంటే ఒక ఎక్స్పీరియన్స్, ఎట్లా అంటే పిల్లలందరూ మంచిగానే ఉన్నారు, కొంచెం అల్లరేసిరు. అట్లా ఆ స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి చేయొద్దు అని ఈరోజు నుంచి అనుకుంటున్నాం. మంచి అనిపించింది.
ఒక ఎక్స్పీరియన్స్ లెక్క అనిపించింది. ఒకవేళ మేబీ ఫ్యూచర్లో ఒకవేళ టీచర్ అయితే ఒకవేళ లెక్చరర్ అయితే ఎట్లుంటుందని ఒక ఎక్స్పీరియన్స్ లెక్క అనిపించింది. ఈరోజు కొంచెం బ్యూటిఫుల్ ఉంది డే. థ్యాంక్ యూ. ప్రాస నియమం ఉండదు, ప్రాస ఎత్తి ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. అట్లాగే ఆట వెదది. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 3 ప్రతి అక్షరం మొదటి గణంలో అక్షరానికి 4వ దానికి ఎత్తి చెల్లుతుంది. మీకు ఘన విభజన చేయొచ్చు మరి దీంట్లో వేసిర్రా చేస్తారా ఇప్పుడు ఒక లక్షి ఇప్పుడు ఎప్పటి తేట గీతలో ఏమేమి వస్తాయి? తేట గీతలో ఏమేమి వస్తాయి చెప్పండి. నా నేమ్ నాగశరణ్య. నేను బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నా గౌడ్ జూనియర్ కాలేజ్లో. టుడే ఈజ్ ఎ వెరీ స్పెషల్ డే, మీనింగ్ఫుల్ ఒకేషన్, సెల్ఫ్ గవర్నమెంట్ డే. ఆన్ ద అకేషన్ ఆఫ్ సావిత్రిబాయి పులే జయంతి. ఈరోజు తను మొట్టమొదటి తెలుగు ఉపాధ్యాయురాలు. తన జయంతి సందర్భంగా ఈరోజు మేము సెల్ఫ్ గవర్నమెంట్ డే జరుపుకుంటున్నాం. అలాగే మా కాలేజ్లో ఈరోజు 150వ దినోత్సవం ఫ్లాగ్ హోస్టింగ్ జరుపుకున్నాం. ఇవి 3 మెయిన్ ముఖ్యమైనవి ఈరోజు మా కాలేజ్లో జరిగినవి మంచి అంశాలు. మళ్ళా అందరికీ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. టుడే we faced that of our managing of our college or even classrooms, it is not an easy task. SARS చెప్పడం మేము రోజు వినడం ఈజీ అని అనుకున్నాము, కానీ ఈరోజు మేము ఫేస్ చేసేదాకా మాకు తెలియలేదు ఇంత హార్డ్ ఉంటుందని. వాళ్ళు మాకు అర్థమయ్యేలా బాగా చెప్తారని మేము ఈరోజు అనుకున్నాం. మేము వినకున్నా కూడా మాకు అర్థమయ్యేలాగా చెప్తారు. ఐఎమ్ సో ప్రౌడ్ టు హ్యాజ్ ఏ ప్రిన్సిపల్. అందరూ ఈరోజు వాళ్ళ రోల్స్ యాజ్ అ ప్రిన్సిపల్ ఆర్ టీచర్స్ అందరూ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. అందరూ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఐఎమ్ యశ్వంత్ ఫ్రమ్ ఎంపీసీ సెకండ్ ఇయర్. ఈరోజు నేను పీఈటీగా చేస్తున్నాను. ఈరోజు నాకు చాలా బాగా అనిపిస్తుంది. అందరూ డిసిప్లిన్గా బాగా ఉంటున్నారు కాలేజ్లో. సార్స్కి స్ట్రగుల్ గురించి ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఎన్నో విషయాలు కూడా తెలుస్తున్నాయి. చాలా బాగుంది. ఇలాగే సార్కి రెస్పెక్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు అంబేద్కర్ చౌక్లోని సావిత్రిబాయి పులే విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని మహిళలకు విద్యాభ్యాసాన్ని అందించిన ఘనత సావిత్రిబాయి పులేదని బీఎస్పీ పట్న అధ్యక్షులు అరుకాల రమేష్ పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి విద్యతోనే సాధ్యమని ఆనాడే చెప్పిన వీర వనిత సావిత్రిబాయిని కొనియాడారు. కార్యక్రమంలో సిరిసిల్ల మహిళా అధ్యక్షురాలు బిట్ల జోష్న, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు మహేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి గుంటుక రమేష్, ఉపాధ్యక్షుడు చెట్టుపల్లి నరేందర్, ప్రధాన సలహాదారుడు వెంకల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి మాత సావిత్రిబాయి ఆలోచన విధానం. వర్ధిల్లాలి మాత సావిత్రిబాయి పులే ఆలోచన విధానం. చౌరస్తాలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారికి పూలమాల సమర్పించడం జరిగింది. 1931లో ఏదైతే జ్యోతిరావు పూలే గారు విద్యతోనే అన్ని సాధ్యమవుతాయని చెప్పి ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం మీద కొట్లాడైనా కానీ అతను హక్కులు మన విద్యతోనే ప్రతి హక్కులు సాధించుకోవచ్చని ఆనాడే సావిత్రిబాయి పూలేను పాట నేర్పించి విద్యావంతులు చేసి ఉపాధ్యాయులుగా మొదటి భారతదేశ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిరావు పూలే గారిది. ఈరోజు ఈ సమాజం ఇలా బతుకుతుందంటే కారణం ప్రతి ఒక్కరు ఇలా ఉద్యోగం కానీ నౌకరీ కానీ పొలిటికల్గా కానీ ఎందరూ ఇలా ఎదుగుతుందంటే దానికి కారణం జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి ఆశయాలతోనే ఇలా ముంగడి కొనసాగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వీళ్ళ వర్ధంతులను కానీ జయంతులను కానీ సెలవు దినంగా ప్రకటించాలని నా యొక్క డిమాండ్ బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన కోవడం జరుగుతుంది. జై సావిత్రిబాయి పూలే.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఘనంగా తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. రోడ్డు భద్రతా నియమావళిపై విద్యార్థులకు అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా రవాణా శాఖ అధికారులు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవం అలరించిన విద్యార్థుల ఉపాధ్యాయుల వేషధారణలు. బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వేడుకలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.